చేస్తుందంటే ఇక్కడ ఇస్తరాకుల్లో ప్రసాదం అయితే పెడుతుంది. వండిన అన్ని వంటకాలు కూడా ఇస్తరాకులో పెట్టేసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యంలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీపారాజన అది వెలిగించేసుకొని అమ్మవారికి ప్రసాదం అది పెట్టేసుకుంటాం కదా. ఇక అమ్మవారి అష్టోత్తరాలు కానీ లేదంటే ఇక మనం ఏమైనా చదవాలి అనుకున్న కథలు కానీ అవన్నీ కూడా చదువుకోవాలి. అందరికీ తెలుసు కదా, వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీదేవి వ్రత కథ అనేది ముఖ్యంగా చదువుకుంటాము. తర్వాత అష్టోత్తరాలు చదువుకుంటాము. ఇక్కడ మేము వండిన ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాము అమ్మవారికి. మా అమ్మ మా చెల్లి కలిపి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరికి కూడా చెరొక చీర పెట్టుకున్నారు. అలాగే ఇంకా కాసులు లాస్ట్ ఇయర్వి ఎప్పుడో ఉన్నాయంట. అమ్మ ఈ ఇయర్ అయితే ఏం కొనుక్కోలేదు, ఇంకా అవే కాసులు పెట్టుకుంది. ఇక్కడైతే ముత్తైదులకి ఇచ్చుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాము. అలాగే వండిన వంటకాలన్నీ కూడా ఒక పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరందరూ ఆల్రెడీ వీడియోలో చూస్తూనే ఉన్నారు. తెలిసి తెలియని పిల్లలు 3 ఉన్నారు. అలాగే చంటి బిడ్డ 1. 4 పిల్లలతో వంట పని అంతా అయ్యేటప్పటికి మాకు 11:30, 12 ఆ లోపు అయిందనమాట. 12 లోపే పూజ చేసేసేయాలి కాబట్టి ముందు పూజ అయితే చేసేసాము. ఇక్కడ పాప ఏడుస్తుంటే మా నాన్న అయితే ఎత్తుకొని ఓదాస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పూజ దగ్గర స్టార్ట్ చేసాం కాబట్టి కొంతసేపు నాన్న దగ్గర ఉంది పాప. మా ఆర్భాటాలు అవి ఇవి చూడండి అని అయితే ఈ వీడియో కాదండి, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మా అమ్మ వాళ్ళు అనుకొని చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ కలిసి, కాబట్టి గుర్తుగా ఉంటుంది పిల్లలు అందరూ మేము ఉన్నాం కదా అని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీ అందరికీ నచ్చితే ఓకే, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. నాభీం పూజయామి, ఓం మదనమాత్రే నమః, స్తనౌ పూజయామి, ఓం లలితాయ నమః, భుజద్వయం పూజయామి, ఓం కంబుకంఠ్యాయ నమః, కంఠం పూజయామి. ఓం ఉంది కదా, రూపు లడ్డు పక్కకు పెట్టి లడ్డు తీసే కావాలంటే ఈ తాంబూలంలో పెట్టి లడ్డు. అమ్మ పొంగలా తింటూ అయిపోయింది. ఒక్క నిమిషం దండం పెట్టుకో కూర్చోలా పోతుంటే చెప్పు. సరే మేము ఎవరు మళ్ళీ కూర్చొని చేస్తాము. పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్తాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం క్షీరోద సంభవాయ నమః, ఓం అనుగ్రహపరాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినశన్యాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, పద్మసుందర్యాయ పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం మహారౌద్రి మహాశక్తి మహోదరి నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం, ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః, త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం, మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదో శుభా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. చూశారు కదా మా పూజారిని, అలాగా పూజ అయితే చేసుకున్నామన్నమాట. వరలక్ష్మీదేవి వ్రత కథ కూడా చెప్పుకొని అష్టోత్తరాలు అవి చదువుకొని ఇంకా ఒక చిన్న స్తోత్రంతో అమ్మవారిని నమస్కారం చేసుకొని కొబ్బరికాయలు అవి కొట్టేసుకున్నాము. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చుకొని ప్రసాదాలు అందరికీ పంచుకోవాలి. అలాగే పిల్లలకి భోజనం అది చేపించాలన్నమాట. ఇక్కడ అందరం కూడా నమస్కారం చేసుకుంటున్నాము. పిల్లలు ఒక్కొక్కరు విడివిడిగా ఉంటే వాళ్ళు చేసే గోల వేరు, అందరూ ఒకే చోట ఉంటే ఇక వాళ్ళని తగ్గేదేలే అన్నంత గోల చేస్తారనమాట. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చరి పిడుగులు ఉన్నారా? మామూలు గోల చేయట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చూడండి ఇక్కడ మా అమ్మకైతే హెల్త్ అస్సలు బాగలేదు, కింద కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే స్టూల్ వేసినా కానీ కూర్చోవడానికి ఇబ్బంది పడుతూనే ఉంది. ఇంకా పూజ చేయాలి కదమ్మా అని కాసేపు కూర్చోమంటే ఇక కూర్చొని చేసిందనమాట. ఫుల్ కాళ్ళు నొప్పులు అనమాట. అలాగే బ్యాక్ పెయిన్ కూడా ఉంది, తను చాలా సఫర్ అవుతుంది. అందువల్ల ఇంకా అట్లాగా చేపించాము.
బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెలతాల్పుడెందానవలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగిరకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాయ కనిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం చేతి పిల్లల బోలె గాలి కల్లల నాడు మా తల్లి కులులకు నీరాజనం నీలాల నీరాజని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం పిల్లల గోలకి కొంచెం డిస్టర్బెన్స్గా అయితే అనిపించుండొచ్చు. సారీ అండి, ఏమీ అనుకోకండి. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి చెప్పలేము కాబట్టి ఇంకా తప్పదు. మా పూజ అంతా చూశారు కదా. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి, తిట్టుకోకండి. ఓకేనా? అమ్మవారి పూజ అయితే ప్రశాంతంగా చక్కగా జరిగింది. అందరం కూడా నమస్కారం చేసేసుకున్నాము. ఇక ముత్తైదుల్ని పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ముత్తైదులకి ఇవ్వాల్సిన తాంబూలాలను అయితే నేను సర్దుతున్నాను. వాయనంలాగా ఇక్కడ పెట్టేసుకున్నాము అన్నీ. అది అయిపోయిన తర్వాత ఇంట్లో చేసిన ప్రసాదాలు కూడా ఇస్తరాకులో పెట్టేసుకున్నాము వాళ్ళకి ఇవ్వడానికి. ముందే అన్నీ రెడీ చేసుకుంటే వాళ్ళు వచ్చిన వెంటనే కూడా మనం ఇచ్చేయచ్చు. వరలక్ష్మి వ్రతం కాబట్టి వాళ్ళల్లో కూడా హడావుడి ఉంటుంది. కాబట్టి మనం ఇట్లా ముందే సర్ది పెట్టేసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది. అందుకని అన్నీ కూడా సర్దేసుకున్నాం అన్నమాట.
ఎవరు? లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా పుట్టింట్లో మా వరలక్ష్మి వ్రతం అయితే ఈ సంవత్సరం ఇలాగ జరిగి మీ అందరికీ కూడా ఈ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.